శ్రీమాత్ర నమః. శ్రావణ మాసంలో రోజు ఈ 4 పనులు చేస్తే మీ అదృష్టమే మారిపోతుంది. ఉద్యోగంలో ప్రమోషన్, ధనలాభం, కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతాయి. అయితే అందుకోసం మనం రోజు చేయవలసిన 4 పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ప్రస్తుత మాసం శ్రావణ మాసం కాబట్టి ఈ మాసంలోని శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారం అంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి శ్రావణ శుక్రవారం నాడు లేదా కుదిరితే రోజు అయినా సరే చేయవలసిన కొన్ని చర్యలు గ్రంథాలలో పేర్కొనబడ్డాయి. అవేంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఐశ్వర్య దేవత అయిన లక్ష్మి ఎవరిపై సంతోషిస్తారో వారి రోజులు భిన్నంగా ఉంటాయి. శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఆరాధించడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. శుక్రవారాన్ని శుక్రుని రోజుగా కూడా పరిగణిస్తారు. శ్రావణ శుక్రవారానికి సంబంధించిన కొన్ని పద్ధతులు గ్రంథాలలో పేర్కొనబడ్డాయి. ఈ రోజున యాలుకల నుండి కొన్ని నివారణలు తీసుకుంటే మన అదృష్టమే మారిపోతుంది. ఆ పరిష్కారాలేంటో ఇప్పుడు చూద్దాం. అందులో మొదటిది ఉద్యోగంలో పురోగతి. ఎంత కష్టపడినా ఉద్యోగంలో ప్రమోషన్ లభించదు, పనులు విఫలమవుతాయి. అటువంటి పరిస్థితిలో శ్రావణ శుక్రవారం నాడు పచ్చని గుడ్డలో 4 యాలుకలు కట్టి మీ దిండు కింద పెట్టుకుని పడుకొని మరుసటి రోజు ఉదయం ఎవరికైనా దానం చేయండి. 5 శుక్రవారాలు నిరంతరంగా ఇలా చేయడం వల్ల ఉద్యోగాల్లో ప్రమోషన్కు అవకాశాలు లభిస్తాయని నమ్ముతారు. అందులో రెండవది ధనలాభం. మీరు కష్టపడి పనిచేసినా చేతిలో డబ్బు లేకుంటే ఈ యాలుకలు ఆలోచన ప్రభావవంతంగా ఉంటుంది. శ్రావణ శుక్రవారం 5 చిన్న యాలుకలను పర్సులో లేదా డబ్బు హోల్డర్లో ఉంచండి. ఇలా చేయడం వల్ల పొదుపు కూడా పెరుగుతుంది. సంపద శ్రేయస్సు ఎప్పుడూ తగ్గదు. అందులో మూడవది వివాహంలో జాప్యం కోసం. వివాహిత యువకుడికి లేదా యువతికి వివాహానికి ఆటంకాలు ఏర్పడినా లేదా సంబంధం విచ్ఛిన్నమైతే శ్రావణ శుక్ల పక్ష శుక్రవారం నాడు ఆలయంలోని శివలింగానికి నీరు, 5 రకాల మిఠాయిలు సమర్పించండి. 2 యాలుకలతో పాటు ఆవు నెయ్యి దీపం వెలిగించి శివచాలీసా చదవండి. ఇలా చేయడం వల్ల వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు. అందులో నాలుగవది పనిలో అడ్డంకులను తొలగించటానికి. మీరు ఏదైనా శుభకార్యానికి వెళితే 3 యాలకులు చేతిలోకి తీసుకుని శ్రీశ్రీ అని చెప్పి తిని ఇంట్లో నుంచి వెళ్ళిపోండి. ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు కొనసాగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందని నమ్ముతారు.